వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి దోపిడీ ముఠా చేయని కుంభకోణం లేదని తేదపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జెన్కోకు విజయసాయి అనుబంధ సంస్థ బొగ్గు అమ్మిందని ఆరోపించారు. 4.5 లక్షల టన్నుల నాసిరకం బొగ్గును టన్ను 8,500కు విక్రయించిందన్నారు. అధిక ధరలో కొని ప్రజలపై విద్యుత్ భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి వియంకుడికి ఆదాయం కోసం ప్రజలపై ట్రూ ఆఫ్ ఛార్జీలు వేశారన్నారు. ప్రైండేట్ నాలెడ్జ్ కంపెనీ నాసిరకం బొగ్గు సరఫరాలపై శాఖపరంగా చర్యలు తీసుకోవాలని, దీనిపై సిఐడి విజిలెన్స్ ఎందుకు చర్యలకు ఉపక్రమించట్లేదని ప్రశ్నించారు. విజయసాయి దొంగల ముఠాపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ కుంభకోణాలపై చర్యలు వివిధ శాఖల సిబ్బంది కూడా సరిపోవట్లేదని వ్యాఖ్యానించారు. 108, 104 స్కామ్ పైన సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సోమిరెడ్డి కోరారు. జగన్మోహన్ రెడ్డి రాగానే ఒక పోర్టు, ఒక SEZ, ఒక అంబులెన్స్ సర్వీసు, కృష్ణపట్నం కోల్ సప్లై, ఎందుకు ఇంత మీకు దురాశ ఎందుకు మొదలైంది అంటే విజయసాయిరెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టి, అరవిందో ఆయన వియ్యంకుడు కాబట్టి, అరవిందో ఏం చేసినా చెల్లద్ది, రాష్ట్రంలో ఉండే ప్రజలు చావండి, మేము చేసే దోపిడీకి నష్టాలు అంతిమంగా ప్రజలు అల్టిమేట్ లూజర్స్ ప్రజలు అనే పరిస్థితికి వచ్చింది. నేను ఇప్పుడు 2022 ఫిబ్రవరి 15 కృష్ణపట్నంలో ఉండే జెన్కోకి 2,400 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ కి 4.5 lakh tons మీరు సప్లై చేశారు. అది మట్టి మశానంతో కలిసిపోయిందని, PLF ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పడిపోయిందని ఎంప్లాయీస్ ధర్నా చేశారు. అప్పుడు మేము ఎంటర్ అయ్యి ఆ మట్టి మశానం ఫోటోలు నేను ఆ రోజు చూపించా. ఇప్పటికే ఆ లింక్ నా దగ్గర ఉంది. ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. నేరుగా ఆ పోర్ట్ లో ఇంపోర్ట్ చేశారు. ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ కంపెనీస్ పేరుతో అరవిందో ఇంపోర్ట్ చేసింది. ఓడరేవుకు పోయి మేము ప్రొటెస్ట్ చేశాం. ఆ తర్వాత 1,00,000 టన్నులు ఎక్కడికో డంప్ చేసేసినారు. మా పోరాటానికి భయపడి ఆ 1,00,000 టన్నులు మాత్రం తేలేదు. దానికి కారణం జెన్కోలో ఎంప్లాయీస్ తిరుగుబాటు. ఈ రోజు 8,500 రూపాయలు టన్ను, 8,500, 382 కోట్లు పెట్టి ఆ మట్టితో ఉండే యాష్ తో ఉండే కోల్ తెచ్చి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పడిపోయింది. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 22, 23, 41కి పడిపోయింది. 41%. ఆ పక్క సంవత్సరం 42%, 40%. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో 24 వచ్చింది. ఈ రోజు 24 సంవత్సరంలో గవర్నమెంట్ మారిన తర్వాత 55% వచ్చింది. 55% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ జనరేషన్ లో వస్తుంది. అంటే మీ వల్ల ఈ 382 కోట్ల కోల్ కొనుగోలు పర్చేజ్ అమౌంట్ కాదు, అల్టిమేట్ గా జనరేషన్ లాస్ ఎంత. ఆ టైంలో షార్టేజ్ ఆఫ్ పవర్ ఉండి బయట మార్కెట్ లో 10 రూపాయల నుంచి 14 రూపాయలకు కొన్నారు. దాని వాల్యూ ఎంత? మొత్తం మీద 700 నుంచి 1,000 కోట్ల రూపాయలు, మోర్ దెన్ 700